అయితే బిగ్ బాస్ 9లోకి నాకు అవకాశం ఇస్తారని, అదే కామన్ పీపుల్ కోటలో ఒక నిరుద్యోగికి కొత్త ట్రెండ్ సృష్టిస్తారని, ఒక నిరుద్యోగికి ఇస్తారని అయితే నాకు కూడా నిరుద్యోగికి ట్రెండ్ అంట. కోటిలో ఆడిషన్స్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. చిట్టా 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 హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈరోజు ఏం చేయబోతున్నాం? ఏం లేదు, మన బిగ్ బాస్ రోత ఆడిషన్స్ ఉండే కదా లాస్ట్ వీడియోలో. ఎన్నెన్నో రోతలు ఉండే, అవన్నీ కవర్ చేయలేకపోయినాం ఫస్ట్ వీడియోలో. సో ఇది సెకండ్ పార్ట్ లెక్క అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. సో పార్ట్ 2 కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. హాయ్ హలో డార్లింగ్, హౌ ఆర్ యు? దిస్ డార్లింగ్ ద సబ్. అరే ఈయన నారా, ఎప్పుడో చిన్నప్పుడు చూసినారా? రోతని పుట్టించిందే ఆయనరా, రోత అనే కాన్సెప్ట్ ని. ఓ క్రియేటర్ రావకన్నా చేసినాడు రా రే. రోతకి బొడ్డు కోసి పేరు పెట్టిందే మన డార్లింగ్ దాస్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? యూట్యూబ్ లో రోత రావణ్ గాడు, ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఉంటారు. కానీ మనోడు ఒక కాదు, డబ్ స్మాష్. డార్లింగ్ దాస్ అంటే డబ్ స్మాష్లు అప్పట్లా. ఏంది అది? రోతకి ప్యాంట్ నిక్కరే కాదు, అండర్ వేర్ తో సహా మనోడే వేసి. సో ఇప్పుడు బిగ్ బాస్ కోసం కంబ్యాక్ ఇచ్చిందా? ఎస్. నన్ను బిగ్ బాస్ 9 కి మీరే పంపించాలి. ఎట్లా పంపిస్తారంటే ఎట్లా? కామెంట్స్ లో బిగ్ బాస్ టీమ్ కి ట్యాగ్ చేయండి, బిగ్ బాస్ 9 పేజెస్ కి ట్యాగ్ చేయండి, బిగ్ బాయ్ షేర్లు చేయండి. ఇది ఎప్పుడు పెట్టారు? బిగ్ బాస్ 9 కి నన్ను పంపించాలి. బిగ్ బాస్ వాళ్ళ కొడుకు బిగ్ బాయ్ అన్నమాట. ఆయనకి మెయిల్ పంపిస్తే ఆయన అప్రూవ్ చేస్తాడు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. వీళ్ళకి తెలియదా ఒక అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది, అది పెట్టాలని తెలియదా వీళ్ళకి? ఇన్స్టాగ్రామ్ లో పెడితే అయిపోతుంది. అవన్నీ ఎందుకు, అవన్నీ అవసరం లేదు, అవన్నీ ఎందుకు అవద్దు. జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రోత రీల్ చేయాలి. అది నా బలహీనత. కొంతమంది రహదారిలో పోతారు, వీళ్ళది దొడ్డిదారి, వీళ్ళది అడ్డదారి. అడ్డదారి దొడ్డిదారి అన్ని ఇలా. మన ఎంటర్టైన్మెంట్ ఎట్లుంటుందో మీకు తెలుసు. నార్మల్ గా ఉండదు, మంచిగా ఉండాలి. తెలుసు. బిగ్ బాస్ కోరిక మేరకు రోష్నిని బిగ్ బాస్ కోసం సెలెక్ట్ చేసుకోండి. హాయ్ బిగ్ బాస్, దిస్ ఇస్ రోష్ని. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? కాదు, బిగ్ బాస్ ఈమెనే, ఇలా అప్లికెంట్ ఈమెనేనా? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలో. సెలెక్ట్ చేసుకోండి అంట. దేనికంటే వీళ్ళు ఫస్ట్ పాపకి ఏం చెప్పాలంటే, మనము 18+ ఉంటేనే వాళ్ళకి తీసుకుంటారు. నువ్వు చూస్తే స్కూల్ పిల్లలు ఎక్కువ. ఎందుకు? అవును, ఎందుకు ఇవన్నీ? చదువుకోండి ఫస్ట్. బిగ్ బాస్ గురించి మీకు ఎందుకు? డార్లింగ్ దాస్ చూసుకుంటాడు కదా. ఐఎమ్ జస్ట్ కామన్ గర్ల్ అని అంటాను అనుకున్నారా? కాదు, కామన్ పనులు చేసి చేసి బోర్ కొట్టేసింది. కాదు, కామన్ పనులు అంటే అక్కడ పోయి కూడా అందరు స్ప్లిట్ వేసుకుంటారు. ఒకరు ఇల్లు కాలే, ఒకరు బాసాలు కడగాలి, ఏదో ఒకటి డివైడ్ చేసుకుంటారు పనిని. బిగ్ బాస్ కు ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతుందేమో. ఏమంటే నాకు తెలుగు మాట్లాడడం వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు. వింటారా? అయితే కాదు, ఒకవేళ తెలుగు వాళ్ళు సెలెక్ట్ చేయకపోతే నేను హిందీలో అప్లై చేస్తా, ఇంగ్లీష్ లో అప్లై చేస్తా, కన్నడలో కూడా అప్లై చేస్తా అంటుంది. హాయ్ మై నేమ్ ఇస్ రోష్ని. హాయ్, నేను రోష్నిని. హాయ్, మేరా నామ్ రోష్ని హై. వినేశారుగా? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. వావ్, సూపర్ సూపర్ సూపర్. నన్ను చాలా మంది క్యూట్ గా ఉన్నా అంటారు. సో అందుకే క్యూట్ గా ఉన్నాను కదా అని సెలెక్ట్ అవుతానేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గుడ్, ఎల్కేజీలో పడండి. వద్దు, ఇగో వద్దమ్మా. నాకు కూడా 3 లాంగ్వేజెస్ వచ్చు. तुम స్కూల్ జాओ, నువ్వు స్కూల్ కి వెళ్ళు, యూ గో టు స్కూల్. ఫస్ట్ ఈ బంద్ చేయి.
స్కూల్ ఎగ్గొట్టిండు విపిన్ ఎత్తుకురా నాగరాజ్ ఐడియా ఎత్తుకు రీల్ షేర్ చేద్దాం. ఏంద్ర బాబ్జీ ఇదే ఏంది టార్చర్ మనకే. బిగ్ బాస్ ఓడిడు స్మాల్ బాస్ కోతుడు ఇక. ఇంకో రోతుందిలే నిజంగానే ఒక స్మాల్ బాస్ తయారైతుంది. ఇప్పుడు ఈ అందరు బిగ్ బాస్ కి అప్లై చేసారు కదా, ఈ స్క్రాప్ అందరి నుండి ఫిల్టర్ చేసి కొందరిని సెలెక్ట్ చేసినమాట. ఆ 40 మెంబర్స్ తోటి మన August 17 నుండి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి స్టార్ట్ కాబోతుంది. అది హాట్‌స్టార్ లో వస్తుందంట. పెద్ద ప్లానింగే. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు బిగ్ బాస్ కి వస్తారంట. ఇది వ్యాపారం. కానీ పేరు మాత్రం కరెక్ట్ పెట్టారు. అది మాత్రం మనకే అగ్ని పరీక్ష వాళ్ళని చూడాలంటే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ అగ్ని పరీక్ష స్మాల్ బాసే కాదు, ఇంకో డేంజర్ బాస్ ఉంది. అది యూట్యూబ్ లో వస్తుందంట. ఇంకా స్క్రాప్ ఉంటుంది చూడు, అల్లకెళ్ళి ఫిల్టర్ చేసిన వాళ్ళు వస్తారు అనమాట. వాళ్ళు కూడా బిగ్ బాస్ పోతారు లాస్ట్. వాళ్ళు బిగ్ బాస్ పోరు, వాళ్ళ సపరేట్ బిగ్ బాస్. చూద్దాం అదేందో చూద్దాం మనం. ఎన్ని దారుణాలు సార్. కుర్రలు నేను మన రైతు బిడ్డ త్వరలో బిగ్ బాస్ వస్తుంది, అందులో నేను వెళ్దాం అనుకుంటున్నాను. రైతు బిడ్డ అని చెప్పి తాపేందుకు కట్టుకున్నాడు? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. కామెంట్ ఏంద్రా, బిగ్ బాస్ కి వెళ్ళాలంటే నీ సామాన్లు బాగుండాలి బాబాయ్ అట. అది ఇక్కడ ఎందుకు వచ్చిందిరా? ఫిజికల్ యాక్టివిటీస్ టాస్క్ లు ఉంటాయి కదా బిగ్ బాస్ లో, అన్ని మంచి చేయాలన్నమాట. అందుకు ఆ డైలాగ్ అన్నారు. అక్షయ్ అన్నిట్లనే అర్థం చేసుకుంటాడు. నేనేం అర్థం చేసుకున్నారా? ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బిగ్ బాస్ హౌస్లోకి పంపించండి. కమలాసన్ నాగార్జున గారు ఎక్కడున్నా ఈ వీడియోని ఆయన చూసేలాగా ఈ ఒక్కటి నాజాక్ షేర్ చేయరా ప్లీజ్. నాగరాజ్ అమ్మాయి ఏం టార్చర్. మీరు రైతు బిడ్డ కాదు, తాపి తాత చాలా తెలివైనడు రో. ఒకటేమో పల్లవి ప్రశాంత్ నుంచి అన్నా నేను మీ రైతు బిడ్డ అన్నాడు. అనేటేమో ఆంటీ ఉంటది కదా, నాగార్జున సార్ నాగార్జున ఆంటీ నుంచి లేపిండు. మొసలుడే గాని మహానుభావుడు. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బాస్కెట్ అని కొత్త ప్రోగ్రామ్ చేస్తుంది, సేమ్ బిగ్ బాస్ లాగా. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. మామూలుగా ఉన్నది, యూట్యూబ్ లో వస్తుంది అన్నట్లు. మామూలుగా నచ్చ ఉంటది. సూపర్ 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 సూపర్. అది బాస్ కా బాస్, బిగ్ బాస్ కాదా? బిగ్ బాస్ అంటే కాపీరైట్ రైళ్ల మీద, అందుకనే బాస్ కా బాస్. ఇప్పుడు అది కూడా టైం కి, అదే టైం కి కాంపిటీషన్. మరి అలా టీఆర్పీ మరి పడిపోతుంది. ఇలా ఎక్కడో ఉంటది, అలా ఇక్కడ ఉంటది. ఉండేది చాలా లోతులు ఉంది సార్. సో బెస్ట్ ఇంత షేప్ నుండి రోతో చేసిన వాళ్ళందరూ కనీసం దీనికైనా అప్లై అయ్యారు, సెలెక్ట్ అవుతారు. దీని తర్వాత దానికి కూడా సెలెక్ట్ అవుతారేమో, ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఇప్పుడు ప్రమోషన్ చేస్తుంది. నడుస్తున్నది ఉప్పల బాలు రాతనా కొడుకు. ఇప్పుడు ఏంది ఇక్కడ దెబ్బ ఫిలిం లో నటించిన అందరు యాక్టర్స్ ఉంటారు. అత్తాపూర్ పిల్లర్ నంబర్ స్క్రాచ్ మొత్తం ఈయనే ఉంటది. మళ్ళా మన సిటీలో ఉన్న స్క్రాప్ మొత్తం ఈయనే ఉంది. వాళ్ళు కూడా ఈయనే ఉంటారు. తట్టుకోగలవా? ఏ కాదు, చూసే ఇట్లున్నది. అందరు ఒడిసారి వచ్చారు అనుకో ఫ్రేమ్ లకి పోతారు, మొత్తం పోతారు. మీరు ఇక మా బిగ్ బాస్ కన్నా టీవీ కడ మొత్తం మాదే చూస్తారని మాదే అవ్వాయి మొత్తం. ఆ బిగ్ బాస్ నడవదు అంటారు. ఆ కాన్ఫిడెన్స్ చూసినావా? అది ఐ నీడ్ దట్ కాన్ఫిడెన్స్ రా. అట్లుంటా. ఏ బిగ్ బాస్ ఏందిరా, చిన్న శివాజీల ముంగట, బచ్చగాల అలీల ముంగట అంతా ఓకే, కానీ డేవిడ్ బై కడప దర్గాకి రావడం కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. అన్నా నేనన్నా స్మైల్ మోహన్ అన్నా రీల్స్ చేస్తూ ఉంటా అన్నా. అరే ఏంద్రా అసలు అంకుల్ గారికి ఏమైందిరా అసలుకి? స్మైల్ మోహన్ ఏంది, ఆల్ ఇండియా అందగాడు ఏంది, నేనన్నా అంటుండే. ఇంకా ఆ పీపీ ఎందుకు అలవాటు చేసిండే మరవి. అంటే చిన్న నిప్పు రవ్వతో స్టార్ట్ అవుతుంది అంటారు చూడు, అసలు ఆ రోత అవుతానే లేదు రవి.
వాడి వల్ల ప్రతి ఒక్కరు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా అన్న అంటారు. చిచ్చి మళ్ళీ మన మాట ప్రైజ్ మనీ వచ్చే 50 లక్షల్లో 25 లక్షలు ముందే మీరు తీసుకుని మిగతా 25 లక్షలు నాకు ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అగ్రిమెంట్ రా, నెక్స్ట్ లెవెల్ అగ్రిమెంట్. డైరెక్ట్ పోస్ట్ కే లంచం ఇస్తుండు. అంటే నువ్వు గెలుస్తావు, నీకు 50 లక్షలు వస్తుంది, అలా 20 లక్షలు గెలుస్తా అంటలేడు, గెలిపించండి అంటుండు. పులిలో కూడా ఇంత పెద్ద డీల్ తీసుకోలేదు నాకు తెలిసి నాగార్జున గారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఇక ఎందుకు, ఇక ఇది చాలా పెద్ద డీల్ ఇది. ఇంకో 30 అన్నపూర్ణ స్టూడియోలు కట్టొచ్చు. ఇచ్చేయండి సార్. అన్నా నేను నరికిటోన్నా అన్న, కట్టెలు నరుకుతున్నా అన్న, నరికి నరికి నా చేతులు బొబ్బలు వచ్చినాయి అన్న. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ పోయే అదృష్టం లేదా అన్న? నేను ఈయన ఇంత మంచిగా నరుకుతున్నా అంటే బిగ్ బాస్ లోకి పోతే ఇంకెంత మంచిగా నరుకుతాను. చెప్పండి రాడు అలా చెట్లు కట్టెలు పుట్టలు ఉన్నాయని. ఏం నరుకుతావు ఆడికి పోయి? ఎవరు నరుకుతావు? అసలు అది ఏం కంపారిజన్ రవి? కామన్ సెన్స్ ఉన్నకలా ఇటారా తాడి పెరిగినట్టు పెరగవు బుద్ధి దానికి. బొబ్బలు వచ్చినాయంటే ఆయింట్మెంట్ రాసుకోరా? బిగ్ బాస్ ఎందుకు బొబ్బలు వస్తే? నేను కూడా ఇంట్లో మస్తు తిట్లు తింటా. బిగ్ బాస్ పంపిస్తే ఆడపోయి కూడా మంచిగా తిట్లు తింటా. ప్లీజ్ పంపించండి నన్ను కూడా. మాకు ఎలాగో కామెంట్స్ లో మస్తు తిడతారు, మాకు అలవాటు అయిపోయింది. మమ్మల్ని కూడా పంపించండి బిగ్ బాస్ కి. ఇట్లా నీ కట్టెలు కూడా ఎట్లా నరికినవడా కామన్ బాస్ లో చెప్పురా అన్న. నువ్వు కట్టినా చాలా దిగిందా? అరే ఏం నరికినవరా? ఒకటి ఇట్లా కొట్టిన అంతే. అదే కదా, ముందు నరకడం నేర్చుకోను. అదే కదా, తర్వాత బిగ్ బాస్ గురించి ఆలోచించు. అరే ఓపెన్ చేయి అయితే. ఇదే కదా రోత. అరే ఇంకా గేట్ ముందే ఉన్నాడా? అరే ఆయన హైదరాబాద్ అప్పుడు చెప్పినా కదా, లాస్ట్ నడుచుకుంటూ వస్తుండు ఖమ్మం నుంచి. అని మెట్రోకి రావాల్సింది. మంచి మెట్రో కాదు, పాదయాత్ర కదా. పాదయాత్ర ఆయనది. ఖమ్మం నుంచి మనం వచ్చినప్పుడు ఆడు ఉండే. ఇప్పుడు బిగ్ బాస్ గేట్ దగ్గర పోయింది. ఇప్పుడు రీచ్ అయింది అనమాట. పాదయాత్ర రానిపోతే రిటర్న్ కూడా పాదయాత్ర అయినా లేదంటే మెట్రో ఏమని వెళ్తాడు ఏమో అది తెలియదు. ఇప్పుడు రానియాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆడి వరకు వచ్చిండు. ఇప్పుడు మన పని ఏంది? కమెంట్స్ చేసి బిగ్ బాస్ టీం వరకు తీసుకెళ్లాలంట. ఏదో అప్పున్నట్టు మనం. పాప మా వాచ్మెన్ గారు ఒకడు వచ్చి దీక్ష చేస్తాడు, ఒకడు వచ్చి గేట్ పుట్టుకుంటాడు, ఒకడు వచ్చి నాకు నాగార్జున తెలుసు అంటాడు, ఒకడు వచ్చి నన్ను లోపల పంపి అంటాడు. ఇద్దరా ఇది. ఇప్పుడు గేట్ ముట్టుకొని ఫీల్ అవుతుండా? మరే ముట్టుకొని నేను వచ్చినా గేట్ తీస్తుంటే ఒకడు వెనకకెళ్ళి పిలిచిండేమో వస్తుండేమో అనుకున్నా. అయిపోయింది ముట్టుకొని రిటర్న్ ఇంటికి కాదురా. నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చిన అని స్టాంప్ వేసిండు ఆయన. ఫైనల్ రీచ్ అయినా మొక్కలో అంత అర్థం ఉంది మరి లేదేటే. ఆ పక్కనే సాయి వైన్స్ ఉంటది, అక్కడికి వెళ్ళి 90s బస్ ఎక్కాడ. ఇది కరెక్ట్. ఆ బిగ్ బాస్ లో జరిగే రోతనే అది భరించలేకపోతున్నాం అంటే అది స్టార్ట్ కాకముందే ఈ రోత నడుస్తుంది. ఓలా పొరపాటున వీళ్ళకి ఒకరిని తీసుకురా అనుకో, నెక్స్ట్ అయితే బిగ్ బాస్ ఇక నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచే నడుస్తుంది. ఖమ్మం నుండి వైజాగ్ నుండి నడుచుకుంటూ వస్తారేమో అందరు. ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ అయిపోగానే. కాదు అసలు బిగ్ బాస్ వాళ్ళు కూడా ఎట్లాంటి రోత ప్లాన్ చేశారంటే అగ్ని పరీక్ష అంట. ఇంకా పెట్టండి రా, నీళ్ళ పరీక్ష, గాలి పరీక్ష అని పెట్టండి. వీళ్ళందరినీ తీసుకోండి. ఆల్రెడీ ఒకటి పెట్టిండ్రా రీల్, బిగ్ బాస్ 10 కి నన్ను తీసుకోండి అని చెప్పి. సరే ఇదైతే వద్దులేండి కానీ 10 కి తీసుకోండి. ఎలాగో 9 కి చాలా కాంపిటీషన్, 10 కి ముందే అప్లై చేస్తున్నా అని పెట్టేసినాడు. నమస్కారం నాగార్జున గారు, నా పేరు నవీన్ కుమార్. సిక్ అయినట్టున్నాడు, పంజాబ్ నుంచి వచ్చినట్టున్నాడు. ఇదేంది ఇది తెలుగు బిగ్ బాస్ లో అప్లై చేస్తున్నా? నేను చూసినా ఇది, కానీ అసలు బిగ్ బాస్ దే అదేమో అని చెప్పి తీసేసిన. ఎవరో పంజాబ్ అయిన అనుకొని స్క్రోల్ చేసిన. అయితే బిగ్ బాస్ 9లోకి నాకు అవకాశం ఇస్తారని, అదే కామన్ పీపుల్ కోటలో ఒక నిరుద్యోగికి కొత్త ట్రెండ్ సృష్టిస్తారని, ఒక నిరుద్యోగికి ఇస్తారని. అయితే నాకు కూడా నిరుద్యోగికి ట్రెండ్ అంట. అది ఎప్పుడు కొట్టిర్రా కోట? ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ప్లీజ్ ఒక నిరుద్యోగికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల తరపున ఒక నిరుద్యోగికి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. నాగార్జున గారు ఇవ్వరు, నాగరాజు గారికి అప్లై చేయండి, ఇస్తారు. డైరెక్ట్ పర్ఫెక్ట్ కోట అది. అదే కదా, నిరుద్యోగులకు మంచి ఆపర్చునిటీ ఉందంట. బాస్ లో మీరు అప్లై చేసుకోండి. నిరుద్యోగుల కోసం అది.
సో మన దగ్గరనే రోత అనుకుంటాం కదా మనం, ఇక్కడనే స్క్రాప్ బ్యాచ్ లేరు, పక్క స్టేట్ లో కూడా ఉన్నారు. పెట్రా రీల్ పెట్రా. అన్ని స్టేట్స్ లో ఇదే పరిస్థితి అయితే. ఈ బిగ్ బాస్ అమ్మా పెద్ద బిగ్ గ్రోత్ అయింది. கைஸ் பிக் பாஸ் 9க்காக நான் வந்து 50 நாள் பாத்தீங்கன்னா வந்து நான்வெஜ் சாப்பிடாம இருக்க போறேன், மௌன விரதமா இருக்க போறேன். எல்லாருக்கும் ஷேர் பண்ணுங்க, விஜய் சேதுபதி சாருக்கு ஷேர் பண்ணுங்க. பண்றேங்க ரொம்ப இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. ఉపవాసం కూడా కాదు, ఓన్లీ నాన్ వెజ్ తినడంట. అదే కదా, నాన్ వెజ్ తినడంట. మళ్ళీ మౌనవ్రతం చేస్తాడంట. కాదు, మౌనవ్రతం చేస్తాడంటే బిగ్ బాస్ పోయి చేస్తాడేది, పంపించే వరకు చేస్తాడంట. అరే నువ్వు తింటా అన్న, ఇప్పుడు శ్రావణం వస్తుంది తినిస్తలేరు మా ఇంట్లో, నేను కూడా వెళ్తా. ఇది ఈ కొన్ని రోజులు అయితే నాకు బాత్రూమ్ వస్తుంది కానీ బాత్రూమ్ అంటారేమో బిగ్ బాస్ పోయే పోతా నేను అంటారు. ఎక్కడ స్క్రాప్ కాలరా, ఇక్కడనే డేంజర్ కాలంటే అక్కడ కూడా అట్లనే అయ్యేంద్రా. మీరు మారరా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూశారు కదా బాస్ కా బాస్. కూడా మంచిదిరా. yes అయిపోయింది, ప్రమోషన్ స్టార్ట్ అయిపోయినాయి. క్లాప్స్ బా. రియాలిటీ షో సెలబ్రిటీస్ విత్ కామన్ పీపుల్, జస్ట్ లైక్ బిగ్ బాస్. ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరు, సెలబ్రిటీస్ ఎవరు? అదే కదా, జస్ట్ లైక్ బిగ్ బాస్ అంట. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు కామన్, చూసేవాళ్ళు సెలబ్రిటీస్. ఆడ సెలబ్రిటీ ఎవడు, స్క్రాప్ గాడు ఎవడు, రోతగాళ్ళు ఎవరని కనుక్కోనికే అయిపోతుంది రా సీజన్ మొత్తం. వేరే డప్పురా ఇది అయితే. సెలబ్రిటీస్ అంట, ఎవర్రా అంతగానం సెలబ్రిటీస్ వాళ్ళకి వచ్చేది. సెలబ్రిటీ అవు చూపిస్తుంది సెలబ్రిటీ బిగ్ బాస్ మోహన్ మచ్చా, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, టిక్ టాక్ దుర్గారావు, టిక్ టాక్ గంగా, ఇంకా చాలా మంది సెలబ్రిటీ. పెద్ద పెద్ద ఉన్నారు. రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. సెలబ్రిటీస్ అంట. ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా నేను సెలబ్రిటీ అని చెప్పుకోలేరేమో రా. అదేరా నీ అమ్మ. బాస్ కా బాస్ రేపు ఆడిషన్స్ కూడా ఉన్నాయి కోటిలో, తిలక్ రోడ్ లో, జూలై 14 రేపు. అప్పుడు పెట్టినప్పుడు కోటిలో ఆడిషన్స్ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి. కోటి లేడ ప్లే గ్రౌండ్ లోనే. అరే మనం చూసిన అందరికి రీల్స్ ఐడియల్ అందరికి. సో గైస్, కోటి మలక్పేట్ చాదర్ ఘాట్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు రా మీరు అందరు. స్క్రాప్ చేసినారు హైదరాబాద్ కూడా ఉంటే అందరు ఊరి స్క్రాప్ చేసేటోళ్ళంతా వీళ్ళని స్క్రాచ్ చేయండి, పక్క సెలెక్ట్ అయిపోతారు. అదే కదా. మా ఎవర్రా మీరంతా టీం నుండి. రోత బ్యాచ్ కి అందరికి ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మా అందరికి. అలాగే ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ మీ అందరికి అన్నాడా, మా అందరికి అన్నాడా? మా అందరికి. సో చూసారు కదా గైస్, ఇది వాటి వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. బాస్ కి వెళ్ళాలంటే ఉప్పల్ వాళ్ళకి మెసేజ్ చేయండి. మీరు సెలబ్రిటీ అయితేనే బాస్ లో తీసుకుంటారు. మీరు కామన్ పీపుల్ అయితే బిగ్ బాస్ కి అప్లై చేయండి నెక్స్ట్ ఇయర్. ఐ మీన్ ఇప్పటికే 40 మంది సెలెక్ట్ అయిపోయారంట. సో గైజ్, ఇప్పుడు చూసిరు కదా బిగ్ బాస్ కి బాస్ కి టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది ఫుల్. అసలు వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు, వాళ్ళు అగ్ని పరీక్ష స్టార్ట్ చేసేసారు. సో మీరు ఏ షో కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సీ యూ, బై బై. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి.